నమస్కారం. ఈరోజు మనం 6th క్లాస్ డే 17 ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. చూడండి, పిల్లలు ఈ చాప్టర్ నుంచి ఏం నేర్చుకుంటారు అంటే అండర్స్టాండ్ ద వొకాబులరీ రిలేటెడ్ టు డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యొక్క వొకాబులరీ నేర్చుకుంటారు. అదేవిధంగా వాటిని ఎలా రాయాలో వాటి యొక్క స్పెల్లింగ్స్ నేర్చుకుంటారు. అలాగే అడ్జెక్టివ్స్ అంటే అవి స్వీట్ ఉన్నాయా, ఫ్రెష్ ఉన్నాయా, లేకపోతే రౌండా, బిగ్గా, స్మాలా, ఇలాంటి అడ్జెక్టివ్ వర్డ్స్ అనేవి తెలుస్తాయి. నెక్స్ట్ కన్స్ట్రక్ట్ సింపుల్ సెంటెన్సెస్, వాటిని డిస్క్రైబ్ చేస్తూ సింపుల్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయగలుగుతారు. ఏంటంటే ఐ లైక్ ఈటింగ్ యాపిల్స్, క్యారెట్స్ ఆర్ గుడ్ ఫర్ ఐస్. ఈ విధంగా కొన్ని సింపుల్ సెంటెన్సెస్ నేర్చుకోగలుగుతారు. చూడండి, యాక్టివిటీ 1లో డిస్కస్ విత్ ద చిల్డ్రన్ ఆన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గురించి పిల్లల్ని మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళ నుంచి ఏ విధమైన రెస్పాన్సెస్ వస్తున్నాయో వాటిని మనం బ్లాక్ బోర్డ్ మీద రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ టమాటో, ఈజ్ ఇట్ ఏ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్? టమాటో ఏంటి, అది ఫ్రూటా వెజిటేబులా? మనము కర్రీస్లలో ఉపయోగించుకుంటున్నాం కాబట్టి అది వెజిటేబులా, లేకపోతే తింటున్నాం కాబట్టి ఫ్రూటా అని పిల్లల చేత మనము అడిగి తెలుసుకుంటాము. నెక్స్ట్, విచ్ ఫ్రూట్ ఈజ్ యూజువల్లీ ఎల్లో వెన్ ఇట్స్ రైప్? అది పండినప్పుడు ఎల్లో కలర్గా మారే ఫ్రూట్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తారు, పపాయ, మ్యాంగో, ఈ విధంగా. నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఫ్రూట్ ఈజ్ నోన్ ఫర్ బీయింగ్ జ్యూసీ అండ్ ఆఫెన్ ఈటన్ ఇన్ సమ్మర్? మనము ఏది జ్యూసీగా తాగుతాము మరియు సమ్మర్లో కూడా తింటాము అంటే మ్యాంగో అని చెప్పగలుగుతారు. నెక్స్ట్, మ్యాచ్ ద పిక్చర్స్ విత్ దేర్ కరెక్ట్ వర్డ్స్. పిక్చర్స్ని కరెక్ట్ వర్డ్స్ తోటి మ్యాచ్ చేయగలగాలి. చూడండి, ఇక్కడ యాపిల్ అంటే ఇక్కడ మ్యాచ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్, నెక్స్ట్ గోవా, నెక్స్ట్ పైనాపిల్, పపాయ, ఇక్కడ గ్రేప్స్, మ్యాంగో, బనానా, పొమగ్రనేట్, కస్టర్డ్ యాపిల్. ఈ విధంగా మనము ఫ్రూట్స్ అండ్ దేర్ పిక్చర్స్ మ్యాచింగ్ చేస్తాము. నెక్స్ట్ పేజీ. నెక్స్ట్ యాక్టివిటీ 2 చూసుకున్నట్లయితే అబ్జర్వ్ ద వెజిటేబుల్స్ అండ్ రైట్ దేర్ నేమ్స్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ బిలో. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, వాటి నేమ్స్ని మనం రాయవలసి ఉంటుంది. ఇక్కడ బిట్టర్ గర్డ్, BITTERGOURD, బిట్టర్ గర్డ్, కాకరకాయ, టమాటో, TOMATO, టమాటో, ఆనియన్, ONION, ఆనియన్, చిల్లీ, CHILLI, చిల్లీ, బ్రింజాల్, BRINJAL, బ్రింజాల్, వంకాయ. ఈ విధంగా రాసిన తర్వాత యాక్టివిటీ 3 వచ్చేసరికి టిక్ ద ఫుడ్ డ్రింక్ ఐటమ్స్ దట్ వీ ప్రిపేర్ విత్ ద ఫాలోయింగ్ వెజిటేబుల్స్. మనము ఈ వెజిటేబుల్స్ని దేంట్లో ఉపయోగిస్తామో దానికి టిక్ చేయమన్నారు. చూడండి, టమాటో తీసుకున్నట్లయితే అది కర్రీలో ఉపయోగిస్తాము కాబట్టి టిక్. నెక్స్ట్ చట్నీలో కూడా ఉపయోగిస్తాము. నెక్స్ట్ సాంబారు, పికిలు, జ్యూస్, సలాడ్, ఈ విధంగా ఉపయోగిస్తాము. నెక్స్ట్ కుకుంబర్, దోసకాయ తీసుకున్నట్లయితే మనము చట్నీలలో ఉపయోగిస్తాము, సాంబార్లో ఉపయోగిస్తాము, నెక్స్ట్ జ్యూస్లలో ఉపయోగిస్తాము, సలాడ్లలో ఉపయోగిస్తాము. ఫ్రైలో కుకుంబర్ అనేది కాదు, రాంగ్. నెక్స్ట్ ఆనియన్ తీసుకున్నట్లయితే కర్రీలలో ఆనియన్ ఉపయోగిస్తాము, చట్నీ ఉపయోగిస్తాము, సాంబారు, పికిలు, నెక్స్ట్ పికిలల్లో ఉపయోగించాము, జ్యూస్లలో ఉపయోగించాము. నెక్స్ట్ సలాడ్, ఫ్రై. నెక్స్ట్ పొటాటో అనేది కర్రీలలో ఉపయోగిస్తాము, చట్నీలో కాదు, సాంబార్లో ఉపయోగిస్తాము, పికిల్లో ఉపయోగించాము. నెక్స్ట్ జ్యూస్ కాదు, సలాడ్లలో పొటాటో అనేది ఉపయోగించాము, ఫ్రై ఓకే. బ్రింజాల్ అనేది కర్రీ చేసుకుంటాము, చట్నీ, వంకాయ చట్నీ కూడా చేసుకుంటాము, సాంబారు, పికిలు, జ్యూస్ అనేది రాంగ్, సలాడ్ కాదు, ఫ్రై ఓకే. నెక్స్ట్ క్యారెట్ అనేది కర్రీలో ఉపయోగిస్తాము, చట్నీలో ఉపయోగించము, సాంబార్లో ఉపయోగిస్తాము.
క్యారెట్ కర్రీ చట్నీలో కాదు, సాంబార్ ఓకే, పికిల్ కాదు, జ్యూస్ ఓకే, సలాడ్ ఓకే, ఫ్రైలలో కూడా మనం ఉపయోగిస్తాము. ఎవరి ఒపీనియన్ ప్రకారము వాళ్ళు చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు టిప్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మనము బీట్రూట్ తీసుకున్నట్లయితే కర్రీలో ఆల్మోస్ట్ ఉపయోగించము, చట్నీలలో కొంతమంది చేసుకుంటారు సరే, సాంబార్లో ఓకే ఉపయోగిస్తాము, పికిల్ అనేది ఉండదు, జ్యూస్ బీట్రూట్ జ్యూస్ తాగుతారు. నెక్స్ట్ సలాడ్ ఓకే, ఫ్రై అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ చిల్లీ చూసుకుంటే చిల్లీ అనేది కర్రీలలో ఉపయోగిస్తాము. నెక్స్ట్ చట్నీలలో కూడా ఉపయోగిస్తాం. సాంబారు ఓకే, పికిల్ కాదు, జ్యూస్ కాదు, రాంగ్. నెక్స్ట్ సలాడు కాదు, ఫ్రై కాదు. కాబట్టి ఈ విధంగా మనము ఎవరి ఒపీనియన్ ప్రకారం ఆల్మోస్ట్ అందరూ జనరల్గా తినే వంటలలో ఉపయోగించేవి టిక్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ యాక్టివిటీ 4లోకి వెళ్ళిపోదాం. యాక్టివిటీ 4 చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ రైట్ ద నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్ బై యూజింగ్ హెల్ప్ బాక్స్. ఇక్కడ హెల్ప్ బాక్స్లో ఇచ్చారు, వాటిని మనము ఇక్కడ మిస్ అనేవి రాయాల్సి ఉంటుంది. బనానా, BANANA బనానా, ORANG GRAPES గ్రేప్స్, PAPAYA పపాయ, APPLE యాపిల్. ఈ విధంగా మనము మిస్సింగ్ లెటర్స్ రాయొచ్చు. డే 17కి సంబంధించి వర్క్షీట్స్ అన్నీ డే 17 ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 6th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.